నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు గ్రామ సచివాలయాల నిర్వహణకు పంచాయతీల నిధులు సంబంధం లేకున్నా ఏటా 100 కోట్లు దారి మళ్లింపు ఏపీలో ప్రతిపక్షాల ఓట్ల తొలగింపునకు ఆగని కుట్రలు గుంటూరులో ఫామ్ 7 తో 890 దరఖాస్తులు చేసిన వైకాపా నేతలు నేడు హైదరాబాద్ రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంఆర్పీఎస్ విశ్వరూప సభకు హాజరు ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం కామారెడ్డిలో కర్ణాటక సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపాటు సిద్ధరామయ్యది 5 గంటల విఫల మోడళ్లని విమర్శ 6 నెలల్లోనే వ్యతిరేకత మూటగట్టుకున్నారని వ్యాఖ్య గోదావరి కావేరీ అనుసంధానానికి రాష్ట్రాల సానుకూలత డిసెంబర్ 31న తుది డిపిఆర్ విడుదల చేస్తామన్న వేదిరే శ్రీరామ్ శీతాకాలంలో వాయు కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ ఉత్తర గాజాలోని ఆసుపత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ బలగాలు హమాస్ కీలక నేత మహమ్మద్ సిన్వార్ కార్యాలయంపై దాడి క్రికెట్ ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా 7వ విజయం ఆఫ్ఘనిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా వాండర్ డస్సెన్ గ్రామ సచివాలయాలు పంచాయతీల్లో భాగం కాదని చెప్పిన వైకాపా ప్రభుత్వం వాటి నిర్వహణకు డబ్బులు సర్పంచుల నుంచే లాగేస్తోంది. పంచాయతీలపై ప్రతి సంవత్సరం 100 కోట్ల భారం వేస్తోంది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకే నిధులు లేక సర్పంచులు సతమతమవుతుంటే సచివాలయాలు మరో అదనపు భారంగా తయారయ్యాయి. బిల్లులపై సంతకాల కోసం గ్రామ కార్యదర్శులు సర్పంచులను బెదిరించి మరీ సంతకాలు చేయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాల నిర్వహణ పట్ల వైకాపా ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. వాటికి పంచాయతీలతో సంబంధం లేకపోయినా, వాటిలో పనిచేసే ఉద్యోగులపై సర్పంచులకు అధికారం లేకపోయినా, వాటి నిర్వహణకు డబ్బులు డ్రా చేసేందుకు మాత్రం సర్పంచ్ సంతకం కావాలి. పంచాయతీలకు సమాంతరంగా జగన్ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టింది. వాటిపై సర్పంచుల నీడ కూడా పడకుండా ప్రత్యేకంగా రాష్ట్ర సచివాలయాల శాఖను ఏర్పాటు చేసింది. వాలంటీర్ల నుంచి సచివాలయాల్లోని ఉద్యోగుల వరకు ఆ శాఖ ఆధ్వర్యంలో పనిచేయాల్సింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగంగా ప్రజలు ఎన్నుకున్న సర్పంచులను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం సచివాలయాల నిర్వహణకు మాత్రం పంచాయతీల నిధులను వాడేసుకుంటోంది. సర్పంచులు సహకరించని చోట కార్యదర్శుల మెడపై కత్తిపెట్టి మరీ నిధులు ఖర్చు చేయిస్తోంది. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు విద్యుత్ ఛార్జీలకు మళ్లించి పంచాయతీలను నట్టేట ముంచిన ప్రభుత్వం చివరకు సచివాలయాల నిర్వహణకు పంచాయతీల సాధారణ నిధుల్లోంచి ఏటా దాదాపు 100 కోట్లు లాక్కుంటోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ వార్డు సచివాలయాల నిర్వహణ భారాన్ని వైకాపా ప్రభుత్వం పంచాయతీలపైకి నెట్టింది. ఒక్కో సచివాలయానికి నిర్వహణ ఖర్చుకు నెలకు 1,500 చొప్పున ఇస్తామన్న ప్రభుత్వం బ్యాంక్ ఖాతాలు తెరిపించి 3 నెలల పాటు మాత్రమే ఆ డబ్బులు ఇచ్చి తర్వాత చేతులు దులిపేసుకుంది. దీంతో విద్యుత్ బిల్లులు, స్టేషనరీ, ప్రింటర్ నిర్వహణ పేరుతో ఒక్కో సచివాలయానికి నెలకు దాదాపు 7,000 చొప్పున ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న నిధుల్లోంచి ఖర్చు చేస్తున్నారు. సచివాలయాలకు పంచాయతీలతో సంబంధం లేదన్నప్పుడు నిర్వహణ ఖర్చులెలా ఇస్తామని సర్పంచులు అభ్యంతరం చెప్పిన చోట కార్యదర్శులపై అధికారులు ఒత్తిడి పెడుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కార్యదర్శులు తప్పని పరిస్థితుల్లో సర్పంచులను ఒప్పించి నిర్వహణ ఖర్చుల బిల్లులపై సంతకాలు చేయిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో బిల్లులపై సంతకం చేయకపోతే చెక్ పవర్ రద్దు చేస్తామని సర్పంచులను అధికారులు బెదిరిస్తున్నారు. సచివాలయాల నిర్వహణకు నిధులివ్వని ప్రభుత్వం వాటి ద్వారా జరిగే వివిధ సేవలపై రుసుముల కింద వచ్చే ఆదాయాన్ని మాత్రం తన ఖాతాలో జమ చేసుకుంటోంది. ఏటా సేవలపై దాదాపు 150 కోట్ల ఆదాయం వస్తోంది. వాటిని సచివాలయాల నిర్వహణకు వెచ్చించడానికి ప్రభుత్వానికి చేతులు రాకపోగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దారిమళ్లిస్తుండటంతో చిన్నపాటి ప్రజావసరాలు తీర్చడానికి కూడా పంచాయతీల వద్ద డబ్బులు ఉండటం లేదు. కనీసం పారిశుధ్య నిర్వహణకు నిధులు లేక కొన్ని చోట్ల సర్పంచులే స్వయంగా చెత్తెత్తుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
సచివాలయాల పరిధిలో ఎప్పటికప్పుడు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటికి ప్రభుత్వం అందిస్తున్న నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. మిగతా సొమ్ము పంచాయతీల నిధుల నుంచి ఖర్చు చేయాల్సిందే. జగనన్న సురక్ష శిబిరం నిర్వహణకు ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుండగా ఖర్చు దాదాపు 30,000 అవుతోంది. అలాగే ఆరోగ్య సురక్ష శిబిరం కోసం ఒక్కోదానికి 20,000 కేటాయిస్తే 30,000 పైనే ఖర్చవుతోంది. షామియానా, కుర్చీలు, తాగునీటి సదుపాయం, బ్యానర్లు, అల్పాహారం, టీ, భోజనం ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. సచివాలయాలతో పంచాయతీలకు సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేశాక కూడా వాటి నిర్వహణకు పంచాయతీ నిధులు ఖర్చు చేయడంపై ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 2021-22లో చేసిన వ్యయంపై దాదాపు 2,800 పంచాయతీల్లో ఆడిట్ అధికారులు తప్పుపట్టారు. సచివాలయాల నిధులకు పంచాయతీ నిధులు ఖర్చు చేయడానికి వీల్లేదని, కార్యదర్శులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై జిల్లా పంచాయతీ అధికారుల వద్ద కార్యదర్శులు గగ్గోలు పెట్టినా ఫలితం లేదు. కొన్ని జిల్లాల నుంచి ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లినా సమాధానం లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ఓట్ల అక్రమాలను వైకాపా నేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇబ్బడి ముబ్బడిగా ఒకే ఇంటి నంబర్పై 100 ఓట్లు చేర్పించిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు విపక్షాల ఓట్లు ఇష్టానుసారం తొలగించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటు వైకాపాకు వేస్తే ఉంచుతాం, లేదంటే తొలగిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యర్థుల ఓట్లు తొలగించేందుకు పెద్ద ఎత్తున ఫారం 7 దరఖాస్తులు చేసిన ఎన్నికల యంత్రాంగం చోద్యం చూస్తోంది. ఓటరు జాబితాల్లో అవకతవకలు, అక్రమాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫారం 7 దరఖాస్తుల ద్వారా విపక్షాల ఓట్లు తొలగించేందుకు వైకాపా నేతలు చేస్తున్న కుట్రలు బట్టబయలవుతున్నా ఎన్నికల యంత్రాంగం చోద్యం చూస్తోంది. వైకాపా ఓటర్లు మరణించినా జాబితాలో వారి పేర్లు కొనసాగిస్తున్న అధికారులు తమ వారి ఓట్లను మాత్రం తొలగిస్తున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఒక సామాజిక వర్గం ఓట్లు తొలగించడానికి వైకాపా నేతలు వందలాది ఫారం 7 దరఖాస్తులు చేశారు. 3 రోజుల్లోనే ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలో 100 దరఖాస్తులు వచ్చాయి. గంపగుత్తగా 5గురు ఫారం 7 దరఖాస్తులు చేశారని, వారంతా వైకాపా నాయకులుగా గుర్తించామని తెలుగుదేశం నేతలు తెలిపారు. ఆధారాలు లేకుండా ఫారం 7 దరఖాస్తులు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు లేదా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం నేతలు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశారు. బతికున్న వారి ఓట్లు తొలగించారని, దరఖాస్తు పెట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. 2 రోజుల్లో విచారణ జరిపి తప్పుడు దరఖాస్తులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. గుంటూరులో ఒక్కొక్కరు వందలాది ఫారం 7 దరఖాస్తులు చేయడం విశేషం. కొండా శేషిరెడ్డి అనే వ్యక్తి ఈ నెల 3న 167 దరఖాస్తులు చేయగా 4వ తేదీన 35, 5వ తేదీన 33 చొప్పున మొత్తం 235 దరఖాస్తులు చేశారు. అలాగే చల్లా శేషిరెడ్డి 180, రాము 163, సిద్ధి వెంకాయమ్మ 173, పులుసు వెంకటరెడ్డి 139 దరఖాస్తులు చేశారు. నవంబర్ 3 నుంచి 5 వరకు మొత్తం ఫారం 7 దరఖాస్తులు 1,302 రాగా అందులో 890 దరఖాస్తులు కేవలం ఈ 5గురు వ్యక్తులే దాఖలు చేశారంటే ప్రతిపక్షాల ఓట్లు తొలగించేందుకు ఏ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయో తెలుస్తోంది. వీరిలో చెల్లా శేషిరెడ్డి వైకాపా మద్దతుతో కార్పొరేటర్గా పోటీ చేశారు. ప్రస్తుతం డివిజన్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. సిద్ధి వెంకాయమ్మ కూడా వైకాపా కార్యకర్తే. ఆమెపై పట్టాభిపురం, అరండల్పేట పోలీస్ స్టేషన్లలో భూ వివాదాలకు సంబంధించిన కేసులున్నాయి. పులుసు వెంకటరెడ్డి వైకాపా సానుభూతిపరుడు. కొండా శేషిరెడ్డి, రాము ఇద్దరూ వైకాపాకు చెందిన వారే. ఈ 5గురు కూడా వైకాపా బూత్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఎంఆర్పీఎస్ నిర్వహించే విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్రం 4:45 బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ 5 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. 5:45 వరకు విశ్వరూప సభలో పాల్గొనున్న ప్రధాని ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి. సభ అనంతరం 6 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని రాక నేపథ్యంలో కేంద్ర బలగాలు పరేడ్ మైదానం పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి. భారసకు భాజపాతో చీకటి ఒప్పందం ఉందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, కోదాడలలో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలు, సభల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతిలకు మద్దతుగా సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజులతో కలిసి డీకే శివకుమార్ పాల్గొన్నారు.
తెలంగాణలో భారాస మునిగే నావా అని పేర్కొన్నారు. భారాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లేనని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞత చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని ఆయన తెలిపారు. Nagarjuna project has now, after 60 years also, it has not been damaged. But Kaleshwaram project, all the pillars have been lost. The Prime Minister of this country, Modi, came here. He said that Telangana is the most corrupt capital of this country. This is what the Prime Minister Narendra Modi has given a certificate. KCR is taking rest after he won for 10 years in his farm. He has not come to the secretariat. Today you have all here to give a message to him. He should be permanent in the farmhouse, not to run the government. కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యలపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో మీది 5 గంటల ఫెయిల్యూర్ మోడల్ అయితే తెలంగాణలో భారాసది 24 గంటల పవర్ఫుల్ మోడల్ అని అన్నారు. 10 ఏళ్ల ప్రస్థానం తర్వాత కూడా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన మాదని, అధికారం చేపట్టి 6 నెలలు గడవక ముందే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం మీదని విమర్శించారు. మీ ఎన్నికల్లో ఇచ్చిన 5 హామీలకు పాతరేసి నమ్మి ఓటేసిన ఆ ప్రజలను పూర్తిగా గాలి కొదిలేసి ఇక్కడికొచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మడానికి ఇది అమాయక కర్ణాటక కాదని, తెలివైన తెలంగాణ అని ధీటుగా బదులిచ్చారు. రైతులకు 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని మీరు మీ ప్రజలకు ఇచ్చిన 5 హామీల్ని 5 ఏళ్లైనా అమలు చేయలేరని విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని మీరు ఇక్కడికొచ్చి డిక్లరేషన్లు ఇస్తే విశ్వసించేదెవరని ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు ఇంకా వెనుకబడి ఉన్నారంటే ఆ పాపం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ఇప్పటికిప్పుడు కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు జరిగితే వైఫల్యాల కాంగ్రెస్ సర్కారును సాగనంపేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నమ్మి మోసం చేసినందుకు మీకు సరైన గుణపాఠం చెప్పడం తథ్యమని ట్వీట్ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ కీలక నేతలు గులాబీ గూటికి చేరారు. మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ సహా పీసీసీ ప్రధాన కార్యదర్శులు మానవతారాయ్, ఎడవెల్లి కృష్ణ, సీనియర్ నేత ఊకే అబ్బయ్య దంపతులు, రామచంద్రు నాయక్తో పాటు పలువురు భారాసలో చేరారు. భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో ఏమాత్రం పసలేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా కాంగ్రెస్ డిక్లరేషన్ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ భారాస బీసీని సీఎం చేస్తానని ఎందుకు అనట్లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పింఛన్ కోసం మాత్రమే బీసీలు అర్హులా, సీఎం పదవికి పనికిరారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్లో ఉన్న రెడ్డిలు ఎవరికి వాళ్లు సీఎంగా ప్రకటించుకుంటున్నారని మండిపడ్డారు. భాజపా అధికారంలోకి రాగానే జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు బీసీ డిక్లరేషన్ వారు ప్రకటించడం చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ బీసీ నినాదం ఎంత పనిచేస్తున్నదో వారు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఇవాళ కొత్త సీసాలో పాత సారా మాదిరిగా కేవలం ఓట్ల తాపత్రయం కోసము ఏదో మసిబూసి మారడికాయ చేసి బీసీల సాధికారత, సంక్షేమము ఇవన్నీ కూడా వాళ్ళ పాలనలో మచ్చుకైనా కనిపించకపోవడం. వాయు కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. శీతాకాలంలో వాయు కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సుధాంశు పంత్ సూచించారు. ఆ మేరకు అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ఇటీవల కాలంలో వాయు కాలుష్యం తీవ్రమైన ఆరోగ్య సవాల్గా మారిందని, శీతాకాలంలో గాలి నాణ్యత సూచి దారుణంగా పడిపోతుందని లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక శ్వాసకోశ, హృదయ, నాడీ సంబంధ ఇబ్బందులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిణామంతో అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. పాఠశాల విద్యార్థులు అధికంగా ప్రభావానికి గురవుతున్నారని వివరించారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ కింద దాదాపు అన్ని రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు, మానవ ఆరోగ్యంపై రాష్ట్ర స్థాయి ప్రణాళికలు రూపొందించారు. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ జిల్లా, నగర స్థాయి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. వాయు కాలుష్య ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించే ఆసుపత్రులను విస్తరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుపై అన్ని రాష్ట్రాలు సూత్రప్రాయంగా సానుకూలతలను వ్యక్తం చేశాయి. డిసెంబర్ 31న తుది డిపిఆర్ విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రాజెక్టు అంగీకరిస్తూనే తెలుగు రాష్ట్రాలు పలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయి.
నదుల అనుసంధానంపై చకచకా అడుగులు పడుతున్నాయి. నదుల అనుసంధాన టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిరే శ్రీరామ్ అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ NWDA టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా నదుల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు గోదావరి, కావేరీ, బెడ్తి, వార్ధా లింకులపై ఆయా రాష్ట్రాలతో వెదిరే శ్రీరామ్, NWDA డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్, ముఖ్య ఇంజనీర్ శంఖ్వా చర్చించారు. ముసాయిదా ప్రాజెక్టు నివేదికపై అభిప్రాయాలను నమోదు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్, CMOSD శ్రీధర్ దేశపాండే, SE కోటేశ్వరరావు, ఆన్లైన్ ద్వారా ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ENC నారాయణరెడ్డి, CWC బృందం, ఇతర రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. గోదావరి, కావేరీ అనుసంధానం ప్రాజెక్టుకు గోదావరిలో ఎలాంటి జలాలు లేవని, ఒకవేళ ఛత్తీస్గఢ్ కేటాయించిన నీళ్ల మేరకు ఆ రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించుకుంటే ఈ ప్రాజెక్టు వృథా అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టును ఆహ్వానిస్తూనే సాంకేతిక అంశాలపై అభ్యంతరాలు తెలిపింది. ఆ అంశాలపై చర్చించేందుకు జాతీయ జలాభివృద్ధి సంస్థ ఏపీ అధికారులతోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. దిగువ రాష్ట్రంగా ఏపీకి కృష్ణా, గోదావరి నదుల్లో మిగులు జలాలపై హక్కు ఉందని, గోదావరి ట్రైబ్యునల్ ప్రకారం రాష్ట్ర హక్కులకు భంగం కలగనివ్వకూడదని కోరారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి, అక్కడి నుంచి వైకుంఠపురం, నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయం నుంచి సోమశిలకు మళ్లించేలా తాము ప్రతిపాదిస్తున్నామని తెలిపింది. దీనివల్ల వ్యయం, భూసేకరణ తగ్గనున్నట్లు ఏపీ అధికారులు వివరించారు. గోదావరి, కావేరీ అనుసంధానం వల్ల నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో అదనంగా నీటిని నిల్వ చేసే అంశాన్ని పరిశీలించాలని విన్నవించారు. ఇందులో భాగంగానే కర్ణాటకలో అంతర్గతంగా చేపడుతున్న నదుల అనుసంధానం ప్రమాణాల తరహాలోనే ఏపీలోనే అంతర్గత అనుసంధానానికి ఆమోదించాలని సూచించారు. తుంగభద్ర కుడి కాలువను కర్ణాటక అంతర్గత అనుసంధాన ప్రాజెక్టులో చేర్చాలని కోరారు. గోదావరి, కావేరీ అనుసంధానానికి సంబంధించిన MOUపై తాము మరింత అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. ట్రైబ్యునల్ కేటాయింపులకు ఇబ్బంది లేనంత వరకు గోదావరి జలాల తరలింపునకు ఇబ్బంది లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు. గోదావరి, కావేరీ అనుసంధానంలో ప్రతిపాదించిన నీటి వాటా కంటే ఎక్కువ భాగం కావాలని కోరారు. భూసేకరణ వీలైనంత తక్కువగా ఉండాలన్న తెలంగాణ ప్రతిపాదిత ఆయకట్టును ఇచ్చంపల్లి కంటే కాస్త పైన ఉంటే సమ్మక్క ఆనకట్టకి బ్యాక్ వాటర్తో ఇబ్బంది ఉండబోదని పేర్కొన్నారు. ఎక్కువ వాటా కావాలన్న తెలంగాణ విజ్ఞప్తిని NWDA పరిశీలిస్తుందని టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిరే శ్రీరామ్ తెలిపారు. తొలి దశలో కేవలం 400 హెక్టార్ల భూసేకరణ మాత్రమే అవసరమని వివరించారు. నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజ్ ఉంటుందన్న ఆయన NWDA బృందం ఇచ్చంపల్లి ప్రాంతాన్ని సందర్శించి సమ్మక్క ఆనకట్ట బ్యాక్ వాటర్స్ ప్రభావం లేకుండా ఖచ్చితమైన ప్రాంతాన్ని నిర్ధారిస్తారని తెలిపారు. ఛత్తీస్గఢ్ వినియోగించుకోని జలాలనే ఈ ప్రాజెక్టులోకి తీసుకుంటున్నామే తప్ప ఏ రాష్ట్రం జలాలు, మిగులు జలాలు తీసుకోవడం లేదని టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరే శ్రీరామ్ తెలిపారు. ఛత్తీస్గఢ్కు కేటాయించిన నీళ్లను వారు వాడుకునే పరిస్థితులు లేవన్నారు. అందుకే ఆ నీటిని కావేరీకి తరలించనున్నట్లు తెలిపారు. అంటే యూటిలైజ్ చేయని నీళ్లు ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని లింక్ ప్రాజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ MOUకి సంబంధించి కూడా వచ్చే నెల 15 రోజుల లోపునే MOU మొత్తం కూడా స్టడీ చేసి దాన్ని ముందుకు తీసుకొని వెళ్దామని అన్ని స్టేట్స్ కూడా చెప్పడం జరిగింది. ఇంచంపల్లి నుంచి నాగార్జునసాగర్ నుంచి సోమశిల నుంచి గ్రాండ్ ఆనికట్, ఇది పాయింట్స్. ఇంతకుముందు ఏదైతే పాయింట్స్ డిఫైన్ చేశామో అదే పాయింట్స్ మీద అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా నదుల అనుసంధానంతో ప్రతి సీజన్లో 100 TMCల గోదావరి జలాలు సముద్రంలో కలవకుండా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వైకాపాకు కాకుండా తెలుగుదేశంకు ఓటు వేస్తే మీ ఇంటికి వాలంటీర్ రారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని పెద్దపాడులో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సైకిల్కు ఎందుకు ఓటు వేస్తారని ప్రజలను ప్రశ్నించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తున్నామని చాలా మంది చెబుతున్నారన్న ఆయన అది ఒక షాక్ అన్నారు. నీచుల చేతిలో అధికారం ఉంటే మంచి వాళ్లందరూ జైల్లో ఉంటారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పైడి భీమవరం, పతివాడపాలెం గ్రామాల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏం పథకాలు అమలు చేస్తుందో అని తెలిపే కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందించారు. దాదాపు 2 నెలల పాటు చంద్రబాబును జైల్లో ఉంచినా 60 పైసలు కూడా అవినీతి చూపించలేకపోయారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెడుతున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అనేక విధాలుగా మరి ప్రజలనే కాదు మన కార్యకర్తలను ప్రత్యేకంగా అల్లరి పెట్టేటటువంటి కార్యక్రమం మన అందరం చూసాం. ఆయనకు ఉండేటటువంటి క్రిమినల్ మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకోవటానికి
ఆయన ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతున్నాడే తప్ప దానివల్ల మనకేం నష్టం లేదు, మనం ఏం భయపడాల్సిన పని లేదు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సన్ సిటీ వద్ద క్రాకర్స్ దుకాణంలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న దుర్గా భవానీ ఫుడ్ జోన్కు వ్యాపించాయి. దీంతో ఫుడ్ జోన్లోని గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఒక్కసారిగా మంటలు భారీగా వ్యాపించడంతో మరో 4 దుకాణాలు అగ్నికీలల్లో చిక్కుకుపోయాయి. సిలిండర్ పేలిన భారీ శబ్దానికి స్థానికులు ఉలిక్కిపడి తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 4 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్లో బాణాసంచా కాల్చడంపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిలియా ఉత్తర్వులు జారీ చేశారు. అధిక శబ్దం చేసే టపాసులను రాత్రి 8 గంటల నుంచి 10 గంటల సమయంలోనే కాల్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తర గాజాలోని కీలక ఆసుపత్రులను ఇజ్రాయేలీ యుద్ధ ట్యాంకులు చుట్టుముట్టాయి. ప్రధాన ఆసుపత్రి అల్ షిఫాను దిగ్బంధించాయి. ఇక్కడే హమాస్ ప్రధాన కమాండ్ కార్యాలయం ఉందని ఇజ్రాయెల్ పదే పదే చెబుతోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది పాలస్తీనియన్లు ఆసుపత్రుల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఒక్క అల్షిఫాలోనే దాదాపు 80,000 మంది తలదాచుకున్నారు. గురువారం రాత్రి నుంచి ఆసుపత్రుల సమీపంలోని భవనాలపై ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులు చేస్తుండటంతో చాలా మంది ప్రాణభయంతో దక్షిణ గాజా వైపు తరలి వెళ్తున్నారు. వీరు సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా ఇజ్రాయెల్ తాత్కాలికంగా దాడులు నిలిపివేసినట్లు సమాచారం. మరోవైపు ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య వీధి పోరాటాలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 30 మంది మిలిటెంట్లను హతమార్చామని, 41 మందిని అదుపులోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ తెలిపింది. హమాస్ కీలక నేత యాహ్యా సిన్వార్ సోదరుడు మహమ్మద్ సిన్వార్ కార్యాలయంపై దాడి చేసినట్లు ఇజ్రాయేలీ దళాలు తెలిపాయి. మరోవైపు టెల్ అవీవ్పై హమాస్ శుక్రవారం రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో ఒక్క ఇజ్రాయేలీ పౌరుడు గాయపడ్డాడు. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 11,078 మంది పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.